హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A&M దేవన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పీసెస్తో కూడా చేసుకోవచ్చండి, కానీ లెగ్ పీసెస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటికి బాగా ఘాట్లు పెట్టుకోవాలండి. అలానే పీస్ బ్రేక్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 2 స్టెప్స్‌లో మ్యారినేషన్ అనేది చేస్తామండి. ఆ మసాలా మొత్తం మనకి పీస్ లోపటి వరకెళ్ళి మంచి జ్యూసీ టెక్స్చర్ వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లేకపోతే మనం ఇలా పెట్టకపోతే గనక అంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి. పైన కాలుతుంది, లోపట కాలకుండా ఉంటుంది. మసాలా మొత్తం కూడా లోపలికెళ్ళదండి. ఇప్పుడు చూసారు కదండీ! అలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దామండి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుంటున్నానండి. వెనిగర్ బదులు మీరు కావాలంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి. కానీ నిమ్మకాయ రసం కన్నా వెనిగర్ కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి పులుపు మంచిగా పడుతుంది. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి, టోటల్ మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టు. ఇప్పుడు మనం దీన్ని ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసేద్దాం. ఇప్పుడు చూసాం కదండి, 30 మినిట్స్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సెకండ్ మ్యారినేషన్ చేసుకోవాలండి. ఆ మ్యారినేషన్కి ఇప్పుడు మనం తందూరి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఎందుకంటే ముందే మనం కొంచెం చూసుకున్నాం కానీ చూసి తీసుకోవాలి. అలాగే గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అలాగే లెమన్ జ్యూస్ తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్. ఒక 1/2 కప్పు పెరుగు కూడా తీసుకోవాలండి. అలాగే చిల్లీ సాస్, సోయా సాస్. ముందుగా 1/2 కప్పు పెరుగులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ సాస్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలండి. సోయా సాస్ ఆప్షన్ అండి, మీరు చిల్లీ సాస్ అయితే పక్కా వేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ కూడా స్కిప్ చేయొచ్చండి. రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి అందుకే నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మనం ఇప్పుడు ఈ పెరుగు దాంట్లో వేసేసుకోవాలండి. 2 to 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ పడుతుందండి. ఇప్పుడు మసాలాస్ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనకి తందూరి మసాలా అనేది రెడీ అయిపోతుంది. బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్కి మొత్తం మసాలాని మంచిగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలండి. మనం ఎక్కడైతే కట్ చేసేసుకున్నామో ఆ కట్ చేసుకున్న దగ్గర బాగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇంకా మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా మనం దీన్ని నానబెట్టి పెట్టుకుంటే మంచిగా అవుతుందండి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న పీసెస్ని ఒక పాన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవచ్చు. తందూరి మనకి ఉండదు కాబట్టి ఇంట్లో ప్యాన్ మీద ఎందుకు కాలుస్తున్నానంటే, మనం డైరెక్ట్గా అలా ఫ్రిడ్జర్ నుంచి తీసి మనం స్టవ్ మీద కాల్చితే స్టవ్ అనేది పాడైపోతుంది. అందుకే ముందుగా నేను ప్యాన్లో ఒక 15 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకున్నానండి. కొంచెం ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు చూసాం కదండి, ఒక 5 మినిట్స్ అటు ఫ్లిప్ చేసి ఇంకో 5 మినిట్స్ ఇటు సైడ్ ఫ్లిప్ చేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కాలుస్తున్నా కానీ మనకి కింద అది మొత్తం కరిగి పడదండి. డీప్ ఫ్రీజర్లో పెడతాం కాబట్టి కొంచెం పీసెస్ మసాలా మొత్తం గడ్డగట్టినట్టు అయ్యి ఇప్పుడు మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఎటువైపు అయితే కాలేదో అటువైపు కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడే మనం లిడ్ పెడుతున్నాం కాబట్టి బాగా ఉడికిపోతుందండి పీస్ అనేది. లెగ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా ఎక్కువ మనం ఉడికినట్టు కూడా చేసేసుకుంటే బాగా మంచిగా మెత్తగా ఉంటుందండి పీస్ అనేది. చూసారు కదండి, మనం ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి తింటాము, అదేంటో ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రిల్ తీసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ గ్రిల్ లేకపోతే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చేసుకోవచ్చు. నేను గ్రిల్ మీద కాల్చేస్తున్నానండి. అది ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి. అది కూడా మనం లో బర్నర్ మీదనే కాల్చుకోవాలి, అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ. ఎక్కడైతే కాలదో అక్కడ స్పూన్తోని మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేకపోతే వేలు కాలుతుందండి.
చాలా సిమ్ ఫ్లేమ్ మీద పెట్టాలండి. ఇప్పుడు మనకి ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇలా మంచిగా రోస్ట్ అవ్వడానికి. ఇప్పుడు దీనికి మనం స్మోకీ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలండి. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇలానే మనం ఎన్ని చేసుకుంటామో అవన్నీ ఇలా ఒక్కొక్కటిగానే కాల్చుకోవాలండి. అన్నీ ఒకసారి పెడితే కాలదు, మనకి పచ్చిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తందూరి చికెన్ రెడీ చేసేసుకోవచ్చు అండి. మీరు లెగ్సే కాకుండా మీరు పీసెస్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సీక్ అవైలబుల్గా ఉన్న దానికి కూడా మనం పెట్టేసుకొని మనం రోస్ట్ చేసేసుకోవచ్చు అండి స్టవ్ మీద. ఇలా నేను 2 లెగ్స్ని అలా కాల్చి పెట్టేసేసుకున్నానండి. చూసారు కదా, అంతా రోస్ట్ చేసేసుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుందండి. మనం మసాలాలు పెట్టాం కాబట్టి లోపటకు మొత్తం కూడా మసాలా పోయి మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కోల్ పీస్ తీసుకున్నానండి, బొగ్గు ముక్కని. దాన్ని కాల్చుకొని ఇప్పుడు దాని మీద మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే అలా స్మోక్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు దాని మీద మనం లిడ్ కవర్ చేసేద్దామండి. ఇప్పుడు ఆ స్మోక్ ఫ్లేవర్ మొత్తం మనకి తందూరి లెగ్స్కి పడుతుందండి. చూసారు కదండి, అలా పడుతుంది. మనకి తింటుంటే మంచి టేస్ట్, అలాగే మంచి స్మోకీ ఎఫెక్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఆ సలాడ్ నేను డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. తందూరి చికెన్ ఆ సలాడ్తో తింటే చాలా బాగుంటుంది. ముందుగా కొన్ని ఆనియన్ స్లైసెస్ తీసుకున్నానండి, పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పొడి, కారం, ఇవన్నీ మీ రుచికి సరిపడా తీసుకోండి. ఎందుకంటే ముందే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే లెమన్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ సలాడ్తో ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. మన రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ లెగ్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇంట్లో ట్రై చేసుకొని. అలాగే మీ ఫీడ్బ్యాక్ని, మీ సపోర్ట్ని మాకు ఎప్పుడూ ఇవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.